హలో అందరికీ వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పలావ్ చూపిస్తున్నాను. పలావ్ చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు నచ్చిన షేప్లో. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులోని తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసి మిక్సీ పెట్టుకోవాలి. అవసరమైతే అందులో కొన్ని వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇలా నున్నగా పేస్ట్ లాగా చేసుకొని ఇంట్లో ఉండే మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. పలావ్కి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఎక్కువ చేయాలి కదా, గ్యాస్ మీద చాలా లేట్ అవుతుందనేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం కట్టెల పొయ్యి మీద చేయడం కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా 1 బై 1 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని అందులో కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కాస్త టైం పడుతుంది కట్టెల పొయ్యి మీద కదా, నిదానంగా అంతా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. బఠానీలు అంతా వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మీ టేస్ట్కి. ఇలా అన్నీ వేసుకునేసి కలుపుకొనేసి మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. చూస్తే ఇలా కలుపుకోవాలి. ఇట్లా 5 మినిట్స్ వదిలేసి ఇలా అవుతుంది. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసాము. మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తగా చేసే వాళ్ళైతే ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొనేసి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోనే వాటర్ పోసుకోవాలి. వాటరు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మేము చాలా చేసాము, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇలా అంతా వాటర్ పోసుకునేసి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్, కారం ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. అంతే, పలావ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చూసారా, పలావ్ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చింది పలావ్, ముద్దగా లేకోకుండా. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.